ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ విధంగా ఉండాలి, మన పాఠశాల ఆస్తులు ఏ విధంగా రక్షించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా కాపాడుకోవాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయంలో ప్రతిజ్ఞ ఉంటుంది. అందరూ అనండి, దాన్ని పాటించండి. ఓకేనా? చేతులు ప్రతిజ్ఞ లెక్క ఉండండి. మన పాఠశాల మన ఆత్మగౌరవం. మన పాఠశాలను పరిశుభ్రంగా క్రమశిక్షణతో ఆకుపచ్చగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంచుదాం. పాఠశాల ఆస్తి, సమయం మరియు వనరులను జాతీయ సంపదగా పరిగణిస్తాం. వాటిని కాపాడదాం మరియు వాటిని వివేకవంతంగా ఉపయోగిస్తాం. విద్యను జ్ఞానం పొందడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ నిర్మాణం, స్వీయ అభివృద్ధి మరియు సామాజిక సేవకు సాధనంగా ఉపయోగిస్తాం. పాఠశాలలో వివక్షత లేని వాతావరణాన్ని సృష్టిస్తాం. మనమందరం సమాన స్ఫూర్తితో నేర్చుకోవడం మరియు బోధించడం అనే మార్గంలో ముందుకు ప్రయాణిస్తాం. ఈ పాఠశాలను కేవలం ఒక సంస్థగా కాకుండా సంస్కృతి, సేవ మరియు అంకితభావం గల దేవాలయంగా పరిగణిస్తాం మరియు దాని కీర్తిని పెంచడానికి నిరంతరం కృషి చేస్తాం. భారత్ మాతా కీ జై. ఉపాధ్యాయులు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మన పాఠశాలలో పరిశుభ్రంగా క్రమశిక్షణతో ఆకుపచ్చగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంచుతాము. పాఠశాల ఆస్తి, సమయం మరియు వనరులను జాతీయ సంపదగా పరిగణిస్తాము. వాటిని కాపాడుతాము మరియు వాటిని వివేకవంతంగా ఉపయోగిస్తాము. విద్యను జ్ఞాపకం పొందడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వం నిర్మాణం, స్వీయ అభివృద్ధి మరియు సామాజిక సేవకు సాధారణంగా ఉపయోగిస్తాము. పాఠశాలలో వివక్షత లేని వాతావరణాన్ని సృష్టిస్తాము. మనమందరం సమస్ఫూర్తితో నేర్చుకోవడం మరియు బోధించడం అనే మార్గంలో ముందుకు ప్రయాణిస్తాం. ఈ పాఠశాలను కేవలం ఒక సంస్థగా కాకుండా సంస్కృతి, సేవ మరియు అంకిత భావం గల దేవాలయం